ప్రతిరోజు మనం చేసే ఒక చిన్న పని కానీ దాని వెనుక వేల ఏళ్ళ జ్ఞానం దాగి ఉందని మీకు తెలుసా? కేవలం రెండు చేతులు జోడించి నమస్కారం చెప్పడం ఎందుకు భారతీయ సంస్కృతిలో అత్యున్నత గౌరవంగా భావించబడింది? ఈ దివ్య రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన ధర్మంలో నమస్తే అనే పదానికి ఒక గొప్ప అర్థం ఉంది. నాలోని దివ్యత్వం మీలోని దివ్యత్వానికి నమస్కరిస్తుంది. అందుకే మన పెద్దలు చేతులు జోడించి నమస్కరించడం నేర్పించారు. ఇది కేవలం ఒక ఆచారం కాదు, వినయం, గౌరవం, ఆత్మీయతకు ప్రతీక. 2026లో సోషల్ మీడియాలో నమస్కారం వెనుక ఉన్న సైన్స్ గురించి కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. రెండు చేతి వేళ్ళను కలపడం వల్ల వేళ్ళ చివరిలో ఉండే కొన్ని స్పర్శ గ్రాహకాలు ఉత్తేజమవుతాయి. ఈ చర్య వల్ల మన దృష్టిని క్షణకాలం కేంద్రీకరించడంలో, గౌరవ భావాన్ని వ్యక్తపరచడంలో సహాయపడుతుందని కొందరు భావిస్తారు. అయితే నమస్కారం వల్ల జ్ఞాపక శక్తి తప్పకుండా మెరుగవుతుందని లేదా ఎదుటి వ్యక్తి ముఖం ఎక్కువ కాలం గుర్తుంటుందని నిర్ధారించే బలమైన శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతం లేవు. కానీ ఒక విషయం మాత్రం ప్రపంచం మొత్తం అంగీకరించింది. కరోనా మహమ్మారి సమయంలో హ్యాండ్షేక్ బదులు నమస్తే ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదమైన స్పర్శ లేని అభివాదంగా విస్తృతంగా ఉపయోగించబడింది. ఎందుకంటే భౌతిక స్పర్శ తగ్గడం వల్ల కొన్ని రకాల సూక్ష్మ క్రిములు వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగకరమైన మార్గంగా భావించబడింది. అందుకే మన ఋషులు అందించిన ప్రతి ఆచారం కేవలం భక్తితో మాత్రమే కాదు, సంస్కారం, పరిశుభ్రత, పరస్పర గౌరవం ఈ విలువలను కూడా మనకు నేర్పించింది.